హలో విఎస్ చూశారు కదా మీరు ఒకసారి ఆ థంబ్‌నెయిల్ ఎంతసేపు ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టలేదని ఇంకా పుట్టరేమో న్యాచురల్‌గా అని భయపడి ఐవీఎఫ్‌కి వెళ్ళిపోయి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోయి అది కూడా ఫెయిల్ అయిన తర్వాత కూడా అప్పటికి మన వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? అమ్మాయి ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉందేమో, ఇంకో డాక్టర్‌ని కలుద్దామా? నీలోనే ఇంకేమన్నా ఇష్యూ ఉందేమో, లేదంటే ఇంకో ఊరికెళ్ళి ఆ డాక్టర్‌ని కలుద్దామా? ఇదే ఆలోచిస్తుంటారు తప్ప, టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు వచ్చామే మనము. ఇన్ని రోజులు నీకే టెస్టులు చేస్తున్నారే, ఆ అబ్బాయికేమన్నా ఒకవేళ స్పెషల్ టెస్టులు చేస్తే, మన ఐవీఎఫ్ కానీ, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ సక్సెస్ అవుతుందేమో అనే ఆలోచన మీకెందుకు రాదండి? సార్ స్పెర్మ్ టెస్ట్ చేశారు. ఇంకేమున్నాయి సార్? ఈవిడకి ఒక 10 ఎగ్స్ వచ్చాయనుకోండి. 10 స్పెర్మ్స్ మిలియన్స్‌లో ఉన్నాయి కదా ఈయనకు. ఇంకేవో కొన్ని తీసేసుకున్నారు అయిపోతుంది కదా! 1 ఆర్ 2 మిలియన్స్ ఉంటే చాలన్నారు వెళ్ళిన వాళ్ళు కూడా. మేము వాడేసాము అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. సరే ఐవీఎఫ్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది. మీరు ఇప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు. అమ్మాయికి సరిపడే టెస్ట్‌లు ఏమన్నా ఉంటే ఆ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు చేసేస్తారు. బట్ మీరు తప్పక ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్‌ని కలవండి. ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే. ఎందుకు? ఈ అబ్బాయికి మనం అంటే మీరేమన్నా జస్ట్ సీమన్ అనాలిసిస్ టెస్టే కదా చేసింది. సీమన్‌లో ఇన్ఫెక్షన్ ఉందేమో అంటే సీమన్ కల్చర్ టెస్ట్ మీరు మిస్ అయ్యుండొచ్చు కదా! రెండవది స్పెర్మ్‌లో ఉన్న డీఎన్ఏలో డిఫెక్ట్. నేను ఆ అబ్బాయి డీఎన్ఏ చెప్పట్లేదండి. మన బాడీలో ప్రతి సెల్‌లో డీఎన్ఏ ఉంటుంది. అదేవిధంగా స్పెర్మ్‌లో ఉన్న డీఎన్ఏ డిఫెక్ట్ తెలుసుకోనికి మనం యూజ్ చేసే టెస్ట్ డీఎఫ్ఐ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు. దీనికి సింపుల్ సీమన్ ఇస్తే సరిపోతుంది. ఈ రెండే కాకుండా మనం కరెక్ట్ చేసుకోగలిగిన కాజు ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్క్రోటమ్. ఎందుకు? ఒకవేళ ఈ అబ్బాయికి గనక వారికోసీల్ లాంటిది ఉంటే మీకు తెలుసు కదా! నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. వారికోసీల్ అంటే బీజాల చుట్టూ ఉండే వీన్స్ రక్తనాళాల్లో వాల్వ్ డిఫెక్ట్ ఉండడం వల్ల అక్కడ ఇంప్యూర్ బ్లడ్ స్టోర్ అయిపోయి టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ తగ్గిపోయి అప్పుడు కూడా మనకు మంచి ఎంబ్రియో రాకుండా అది అడ్డుపడచ్చు. సో మీరు నేను చెప్పిన సీమన్ కల్చర్ టెస్ట్ మిస్ అయినా లేదా ఇన్‌డెప్త్‌గా చూడాలి అనుకుంటే డీఎఫ్ఐ సీమన్‌కు సంబంధించి ఇచ్చే డీఎఫ్ఐ టెస్ట్ కానీ లేదా ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోగలిగిన వారికోసీల్‌కి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ కానీ మిస్ అయ్యుంటే ఇప్పటికీ మించిపోయింది లేదు. తొందరపడి అరెరే! ఒక ఐవీఎఫ్ అయిపోయింది. రెండో ఐవీఎఫ్‌కి వెళ్ళిపోదాం మనము. ఇంక లేట్ చేయకూడదు. లేట్ చేస్తే మళ్ళీ ఈమెదేదో ఎగ్స్ అన్నీ అయిపోతున్నాయేమో, లేదా క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోతుందేమో, లేదు అంటే టైం ఇంకా లేదు కదా అని దయచేసి అనుకోవద్దు. కొందరిని చూస్తూ ఉంటానండి. సార్ మేమెక్కడో యూఎస్‌లో, యూకేలో ఉంటాము. టైం లేదు సార్. టకటక ఒక సైకిల్ అయిపోయింది. రెండో సైకిల్ కూడా వెళ్ళిపోతాము. అంటే మీ ఆలోచన కరెక్టే నేను కాదనను. మీరు ప్రతిసారి అమ్మాయి సైడ్ నుంచి ఎందుకు ఆలోచిస్తారు? ఒక్కసారి ఆ అబ్బాయికి నేను చెప్పిన చిన్నపాటి టెస్టులు ఇవి కాకుండా వేరేటివి ఉంటాయి. కానీ అందరూ మిస్ అయ్యే టెస్టులు ఇందాక నేను వారికోసీల్ ఎందుకన్నానంటే అండి, ఇది సైలెంట్ కిల్లర్. అసలు పెయిన్ ఉండదు, ఏముండదు. కానీ స్లోగా టెస్ట్ డ్యామేజ్ చేస్తూ వస్తుంది. దయచేసి మీరు నేను చెప్పిన ఈ 3 ఈ వారికోసీల్‌ది కామన్ టెస్ట్ కావచ్చు అల్ట్రాసౌండ్. బట్ సీమన్ కల్చర్ టెస్ట్ గానీ, స్పెషల్ టెస్ట్ డీఎఫ్ఐ గానీ ఒకవేళ మిస్ అయ్యుంటే వాటిని ఒకసారి ఆ అబ్బాయికి చేయించి అందులో ఏమన్నా డిఫెక్ట్ దొరికిందనుకోండి, మీరు నెక్స్ట్ సైకిల్‌కి వెళ్ళే అవకాశం ఉందనుకోండి, ఆలోచన ఉందనుకోండి, వీటిని కరెక్ట్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీకు ఖచ్చితంగా ఒక పండంటి మంచి బిడ్డ కూడా పుడతాడు. ఎటువంటి డిఫెక్ట్ లేని అబ్బాయి లేదా అబ్బాయి పుడతారు. మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. యెస్.